అదే అక్కడ ఉన్న డాంగ్ ఉంటే ఆయనకి కొరియన్ లోనే పెద్ద డాంగ్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆయనకి బీభత్సమైన ఫ్యాన్స్ పేజ్ ఉంది. అంటే అదం కట్ అయినట్టు మాట్లాడతావు ఏంట్రా నువ్వు? ఏం కట్ అవ్వలేదు, అన్ని కనెక్షన్లు కరెక్ట్ గా ఉన్నాయి. హలో గైస్, మన తెలుగు ఫ్యాన్స్ అయితే అంటే మన తెలుగులో టాలీవుడ్లో మన ప్రభాస్ అంటే ప్రభాసే అని చెప్పుకోవచ్చు. ప్యాన్ ఇండియా స్టార్ ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ప్యాన్ ఇండియా స్టార్ అండ్ ప్రభాసే అనమాట. బాక్స్ ఆఫీస్ షేక్ చేసే మూడు అంటే ప్యాన్ వరల్డ్లో అండ్ మన ఇండియాలో పెద్ద బిగ్ బాస్ అంటే పెద్ద స్టార్ ఎవరు అని అంటే గనక నేను చెప్తున్నా గనక ప్రభాసే అని చెప్తా అనమాట. అయితే ఇక ఇక్కడ మన ప్రభాస్ ఫ్యాన్స్ అయితే డాంగ్ని అయితే ఊపిస్తున్నా అని చెప్పుకోవచ్చు, భయపడుతున్నా అని చెప్పుకోవచ్చు. అంటే అతను పెట్టే ఇన్స్టాగ్రామ్ వీడియోలు కానీ పోస్టులు కానీ అవన్నీ ఉంటాయి కదా అక్కడ. అంటే ఇంతకుముందు నేను చూసినప్పుడేమో మామూలుగా ఫస్ట్ మా రాగానే మామూలుగా కామెంట్స్లలోకి వెళ్ళి చెక్ చేస్తే ఏం కామెంట్స్ లేవు. కానీ ఇప్పుడు చూసుకుంటే గనక బీభత్సమైన కామెంట్స్ అనమాట. అంతే ఇంత కాదు, బీభత్సమైన కామెంట్స్ అండ్ థౌజండ్స్లలో కామెంట్స్ ఉండాల్సింది ఇప్పుడు ల్యాక్లలోకి వెళ్ళిపోయింది అనమాట. 1 మిలియన్ అంటే 2 మిలియన్ మొత్తం కామెంట్సే. అక్కడ మన తెలుగు జాతి ఉన్నట్టు కొడుతుంది. అంటే షాక్ కావాలి. మన డాంగ్ అయితే ఎవర్రా మొన్న రాక మామూలుగా ఉండే ఇప్పుడు ఏంది ఇలా అయిపోతుంది, కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తూనే ఉన్నది, ఏం జరుగుతుందా అని ఒక్కసారి హూ ఈజ్ ప్రభాస్ అని అక్కడ కొడితే ప్యాన్ ఇండియా స్టార్ బాహుబలి రికార్డు 1800 కోట్లు కలెక్ట్ చేసిందని మొత్తం షాక్ కావాలి. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు కరెక్టో ఇక మనకు తెలియదు. కానీ అక్కడ కామెంట్స్ చూసుకుంటే కనుక బీభత్సమైన కామెంట్స్ చేస్తున్నారు మన ప్రభాస్ ఫ్యాన్స్ అయితే. నేను ఒకసారి చెక్ చేశాను, మీద అక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ. అయితే ఇక నాకు తెలిసిన వారికి ఈ యొక్క మన ఓన్లీని అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటాడు అనమాట. అంటే ఎక్కువ హీరో కన్నా ఎక్కువ విలన్కి ఎక్కువ ఇస్తే ఇక బడ్జెట్ మొత్తం ఎక్కువ అయిపోతుంది. ఇక అట్లా ఎక్కడైనా సరే కానీ హీరోకి ఎక్కువ బడ్జెట్ పెట్టి విలన్కి తక్కువ బడ్జెట్ పెడతాయి. కానీ ఇక్కడ విలన్కి ఎక్కువ పెడితే ఇక అలాంటి మామూలు స్పిరిట్ మూవీలో ఇలాంటి విలన్ని పెట్టి బడ్జెట్ ఎక్కువ పెడితే కష్టమైపోతుంది అనమాట. ఇక మామూలుగా అయితే మామూలు క్యారెక్టర్నే పెట్టుకుంటారు. మన ఇండియాలో ఎవరిని ఒకరు చూసుకొని బిగ్గెస్ట్ క్యారెక్టర్నే ఇక ఓన్లీని పెట్టుకోవాలంటే చాలా పెద్ద కష్టం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ లైక్ షేర్ సబ్స్క్రైబ్